చెప్పండి సార్ ఏం కావాలి? నాకు తెలిసి మీకు ఆ బెల్టే కావాలని. ఈ బెల్ట్ బాగుంటది, తీసుకోండి. ఈ బెల్ట్ మీకు 800కి వస్తుంది సార్. ఇది అంత డిస్కౌంట్ రాదు సార్. మాకు 800 అంటే 800కే వస్తుంది. ఇంకా అంతకన్నా ₹1 కూడా రాదు. రాదు, మాకు పడే రేటే అది. మాకు అంతకంటే ఎక్కువ రేట్ మేమే ఇచ్చేస్తాం అంతే. అది అంతకని రాదు. సార్ ఈ బెల్ట్ మనకి ఎంత రేట్ పడింది? ఎంఆర్పి కనపట్లేదు. ఇక్కడ ఉంది. కనిపించింది 950. 600 కదా? 600 సార్. ఆయన 500 అడుగుతున్నాడు. సరే ఓకే సార్. ఓకే రాదండి. చెప్పండి. ఓకే సార్. ఉన్నాయి ఇవ్వండి సార్. అది కూడా మన దగ్గర దొరుకుతుంది సార్. కాకపోతే మన దగ్గర తక్కువ రేట్. ఎక్కడైతే ఎక్కువ రేట్ చెప్తారు, మన దగ్గర చాలా తక్కువ రేట్. తీసుకోండి. మామూలు రేట్లు తెలుసుకోవడానికి వచ్చి బయటకెళ్ళి ఫస్ట్ రేట్లు తెలుసుకోవడానికి వచ్చాడంట. రేట్లు తెలుసుకోవడానికి. ఈ వస్తువులన్నీ ఎక్కడ పెడతారో ఏటో ఉంటాయి, ఇది కనపడదు. ఇదేనా? కాదు సార్, కాల్ కేసుకుంటాం కదా, గ్రిప్ లా ఉంటది. అది ఎక్కడ ఉంటది? పైన ఎదుగుతున్నాం, ఏ పైన కనపట్లేదు. సరే సార్, మన దగ్గర లేవండి అవి. కొడుకుని వెయ్యండి. క్యారేజ్ లో ఏ కూర కట్టా? అన్నం నీళ్ళెక్కిపోయింది. రాత్రి అన్నం కట్టిసావా? ఇప్పుడు మేము ఏ అన్నం తినాలి? కర్రీ పాయింట్ నుంచి కర్రీ తెచ్చుకుంటాను. రాత్రి అన్నం కడతారు ఎవరైనా? నిన్నో అనుకున్నా పెద్ద యాక్టర్ అయిపోదామని. ఈ షాప్ లో కూర్చొని బెల్ట్లు అమ్ముకోసం మనకు టైం దేవుడు ఏది రాసి పెడితే అదే అవుతుంది. ఇంకా మనం మార్చలేము దాన్ని. చెప్పండి. ఓకే సార్. ఇదిగో సార్ 350. డబ్బులు లేవా? నేను కట్టమంటావా? డబ్బులు లేకుండా ఎందుకు? డబ్బులు లేకుండా వస్తే ఎవరా నేను కట్టనా?